హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ పొట్టిగా అయిపోయాయి అనుకోండి, అంటే చిన్నగా అయిపోయాయి అనుకోండి, అవి కొంచెం పెద్దగా చేయమని మనకి ఇచ్చేటప్పుడు ఏ విధంగా పెద్దగా చేయాలి, అంటే పొడుగు ఏ విధంగా పెంచుకోవాలనేది అయితే వీడియోలో చెప్తానండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి ఈ వీడియో షేర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ బ్లౌజ్ వచ్చేసి 9 ఇంచెస్ ఉంది హ్యాండ్ పొడుగు. అయితే కొంచెం పెంచమన్నారనమాట. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు చెప్తాను చూడండి. ఇది 9 ఇంచెస్ ఉంది కదండి ఈ బ్లౌజు, ఇంకా 1 ఇంచ్ పెంచమన్నారు అనుకోండి. ఈ కిందనే హ్యాండ్స్కి కొంచెం డిజైన్ ఇచ్చేవచ్చు. అంటే శారీలో క్లాత్ అయినా లేదంటే ఈ బ్లౌజ్ పీస్ అయినా ఉందనుకోండి, ఈ కిందని స్కాలప్ లాగా డిజైన్ పెట్టేయచ్చు, లేదంటే ప్లెయిన్ క్లాత్ అయినా యాడ్ చేయొచ్చు. ఇంకా ఇంకొకటి చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే ఈ బ్యాక్ పార్ట్ ఇదంతా హైట్ అయితే కరెక్ట్గా ఉందండి. ఈ హైట్ పెంచమన్నా సరే ఏ విధంగా పెంచాలనేసి మీకు కావాలంటే నాకు కామెంట్ చేస్తే మీకు చెప్తాను. ఫస్ట్ అయితే చూడండి, సో ఫస్ట్ అయితే హ్యాండ్స్ని ఉల్టా తీసుకోండి. తీసేసినాక మనం హెమింగ్ చేయడానికి అయితే 1 ఇంచ్ క్లాత్ ఇట్లా ఫోల్డింగ్ చేస్తాం కదండి, ఆ క్లాత్ని ఫస్ట్ అయితే రిమూవ్ చేసేయండి. ఇగోండి ఇప్పుడు నేను ఈ సీమ్ రిమూవర్తో రిమూవ్ చేస్తున్నాను కదండి. ఇగోండి ఈ విధంగా రిమూవ్ చేసుకోండి. హెమింగ్ చేసాం కదండి, అది తీసేయండి. చూడండి, ఈ రిమూవర్తో మేము రిమూవ్ చేసామనుకోండి, అది కట్ అయిపోద్ది. చూసుకొని ముందుగా రిమూవ్ చేసుకోవాలి. సో తర్వాత వచ్చి సైడ్ జాయింట్ వైపు సైడ్ వేస్తాం కదండి, హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా, ఇక్కడ ఒక 1.5 లేదా 2 ఇంచ్ వరకు ఇట్లా ఓపెన్ చేసేసుకోండి. ఈ సైడ్ కుట్లు ఉంటాయి కదా, ఈ కుట్లు అయితే ఓపెన్ చేసేసుకోండి. చూడండి, కట్ అయిపోతుంది. స్లోగా ఓపెన్ చేసేసుకోండి ఇలాగా. మొత్తం ఓపెన్ చేశాక ఇప్పుడు ఆల్రెడీ మనం హెమింగ్ చేయడానికి 1 ఇంచ్ క్లాత్ ఫోల్డింగ్ చేసాం కదండి, ఆ క్లాత్కి ఏం చేస్తామంటే సేమ్ క్లాత్ లైనింగ్ పీస్ అయినా తీసేసుకోండి, లేదంటే మెయిన్ క్లాత్ ఉంది కదండి ఆ పీస్ ఉన్నా, లేదంటే శారీలో పీస్ ఉన్నా సరే తీసేసుకోండి. తీసేసుకున్నాక అప్పుడు చెప్తాను మీకు. ఇగోండి నీట్గా ఇట్లా తీసేసాం కదండి. ఇప్పుడు చూసారా, ఇలాగ విప్పేనాక మనకి కనీసం ఒక 1/2 ఇంచ్ వరకు అయితే క్లాత్ అనేది మనకు కలిసి వచ్చింది కదా. తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ కొంచెము మనం ఈ హెమింగ్ చేయడానికి కొంచెం ఫోల్డింగ్ చేస్తాం కదండి, కూర అంచుంటే పర్వాలేదు, లేదంటే కొంచెం క్లాత్ని ఫోల్డింగ్ చేస్తాం కదండి, ఆ క్లాత్ కూడా విప్పదీసేయండి. విప్పదీస్తే మొత్తం కలిపి 30 ఇంచ్ క్లాత్ అనేది మనకి యాడ్ అవుతుంది అనమాట. ఇవ్వండి చూసారు కదా, నీట్గా మొత్తం అయితే స్లోగా తీసేయండి. అయితే తీసేటప్పుడు చూసుకోండి, థ్రెడ్ అనేది మన చేతికి కట్ అయిపోతుంది. ఇక చూసారు కదా, ఎంత పీస్ అనేది మనకి యాడ్ అవుతుంది. అయితే 2 హ్యాండ్స్ కూడా ఇలాగే రిమూవ్ చేసుకోవాలి. ఇవ్వండి చూసారు కదా, నీట్గా ఇట్లా రిమూవ్ చేసుకోండి. ఇది పెద్దవాళ్ళకైతే ఇట్లా చేయండి. లేదు డిజైన్ వేసుకుంటారంటే ఇక్కడ కట్ వర్క్ అయినా లేదంటే సమోసా మోడల్ అయినా వర్క్ ఇచ్చేవచ్చండి. డిజైన్ ఇచ్చేసి కుట్టిస్తే వాళ్ళకి హ్యాండ్ పొడుగు అనేది పొడుగు అయిపోద్ది అనమాట. సో చూసారు కదండి, ఈ విధంగా 2 కరెక్ట్ నీట్గా పెట్టేసుకొని చివరి నిడ్జ్ని కరెక్ట్గా ఇలా కట్ చేసేయండి. ఎక్కువ తక్కువ ఉంటే ఇలా తీసేయండి. తర్వాత ఏం చేస్తారంటే ఇగోండి చూసారు కదా, ఇప్పుడు ఎంత కలిసి వచ్చింది కదండి. ఇక్కడ కొంచెం మళ్ళీ మన కుట్లకు కూడా వెళ్తుంది. ఇప్పుడు మళ్ళీ వేరే క్లాత్ యాడ్ చేస్తాం కదా, అందుకోసం చిన్న కుట్లోకి వెళ్తుంది. సేమ్ కలర్ క్లాత్ తీసేసుకోండి. ఇగోండి ఇక్కడ కట్ వర్క్ లాగా డిజైన్ చేసి చూపిస్తున్నాను కదా, అది నార్మల్గా కొంచెం ఏజ్లో ఉన్న వాళ్ళకైతే అట్లా డిజైన్ చేసేస్తే బాగానే ఉంటుందండి. ఇప్పుడు చూడండి, లైనింగ్ తీసేసుకొని ఇట్లా కింద నుంచి ఇట్లా ఫోల్డింగ్ చేశాను. ఇట్లా ఫోల్డింగ్ చేస్తే ఇగోండి ఈ 1.5 ఇంచ్ వెడల్పుతోటి ఇట్లా 2 పీసులు అనేవి కట్ చేసేసుకోండి. ఇగోండి టేప్తో కొలుచుకోండి. ఫస్ట్ ఇలాగా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇప్పుడు 1.5 లేదంటే ఇప్పుడు ఇదిగోండి స్కేల్ పెట్టాను కదా, స్కేల్ అంతా వెడల్పోయినా ఇట్లా తీసేయండి. ఇట్లా తీసేసినాక ముందుగా అయితే కట్ చేసేయండి. ఇదిగోండి నీట్గా ఇట్లా 1.5 క్లాత్ అయితే సరిపోద్దండి. ఇది హెమ్మింగ్ చేసేస్తాం కదండి మళ్ళీ ఈ బ్లౌజ్కి, అదే హ్యాండ్స్కి కుట్టేసినాక ఇది లోపల సైడ్ వెళ్ళిపోతుంది. అందుకోసం వేరే కొంచెం దగ్గర కలర్ ఉన్నా పర్వాలేదు, లేదంటే సేమ్ కలర్ ఉన్నా పర్వాలేదండి. ఇంకేమీ లేవనుకోండి, శారీలో క్లాత్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు. ఇవ్వండి ఇట్లా అనమాట. ఇప్పుడు మీకు కుట్టు కూడా చూపిస్తానండి. సో వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో చూసినా కానీ ఎవరూ లైక్ చేయడం లేదు. సో లైక్ అయితే చేయండి. అయితే చూడండి, ఇగోండి ఎంత కావాలో అంతవరకు ఉంచేసి మిగతా క్లాత్ అనేది కట్ చేసేయండి. ఇట్లా ఫోల్డింగ్ చేసి చూసుకోండి, ఎంత క్లాత్ కావాలో అంతవరకు ఉంచేసి ఇట్లా తీసేయండి. తర్వాత అలాగే 2 క్లాత్లు అనేవి ఉంచేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇట్లా మెయిన్ క్లాత్ ఉంటుంది కదండి, ఆ మెయిన్ క్లాత్ వైపు ఇట్లా ఈ క్లాత్ని యాడ్ చేయండి పైనుంచి అనమాట. లైనింగ్ క్లాత్ని పైనుంచి ఇలా కుట్టు వేసుకొని రండి. ఇక్కడ ఏం చేస్తారంటే పాదం వెడల్పు ఉండేటట్టుగా చూసుకోండి. ఇగోండి చూపిస్తాను కదా, ఇట్లా పాదం వెడల్పుతో ఇలా కుట్టు వేసుకొని చివరి వరకు వచ్చేయండి హ్యాండ్స్కి. ఇగోండి ఇలాగ నీట్గా. సో ఇగోండి ఇది ఆల్రెడీ 9 ఇంచెస్ ఉంది, ఇంకా పెంచమన్నారు కాబట్టి నేను ఇట్లా చేస్తున్నాను. ఇలా ఇవి మొత్తం కుట్టేసినాక ఒక 1/2 ఇంచ్ వరకు అయితే ఎక్కువ పెరుగుతుంది అనమాట హ్యాండ్ అనేది. మీకు లాస్ట్లో చూపిస్తాను, మీకు కొలిచేసి కూడా. ఇగోండి పైనుంచి మళ్ళీ ఒక కుట్టు వేసుకొని వచ్చండి. ఇందాక లైనింగ్ యాడ్ చేసాం కదండి, ఆ లైనింగ్ మీద నుంచి ఇట్లా
కుట్టు అనేది వేసేసుకొని అయితే వచ్చేయండి. సో అయిపోయిందండి. ఈ సైడ్ని అంచు చూడండి ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. అంటే ఈ కూర అంచులాగా ఉంటుంది కదండి, లైనింగ్కైనా బ్లౌజులకైనా అలాగుంటే పర్వాలేదు, ఇట్లా ఫోల్డింగ్ చేయని అవసరం లేదు. లేదంటే ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇది మళ్ళీ హెమ్మింగ్ చేసుకోవాలండి. ఇంకా సైడ్ జాయింట్ వేసేసి హెమ్మింగ్ చేసుకోవాలి. ఇగో చూసారు కదా, ఇది లోపల సైడ్ ఇట్లా పెట్టిస్తే ఇంత క్లాత్ మిగిలింది. అక్కడ ఫోల్డింగ్ కూడా మీకు కనిపిస్తుంది కదా ఈ విధంగా. ఇప్పుడు సైడ్ని ఇలా కుట్టు వేసేయండి. ఇందాక రిమూవ్ చేసాం కదండి సైడ్ కుట్లు, ఆ కుట్లు ఎలాగున్నాయో అలాగే కుట్టు వేసేయండి. ఇక చూసారు కదా, కొంచెం టైట్ చేసేసుకోండి. ఎందుకంటే యాడ్ చేసాం కదా క్లాత్ని కొంచెము, అందుకోసం స్టార్టింగ్లోనే కొంచెం టైట్ చేసి మళ్ళీ ఫస్ట్ కుట్లు ఏ విధంగా ఉన్నాయో ఆ కుట్టు మీద వేసుకొని వచ్చేయండి. అయితే చివరి వరకు వేయనవసరం లేదండి, మనం ఎంతవరకు వేసామో అంతకంటే కొంచెం 1 ఇంచ్ వరకు ఇట్లా వేసేసి రఫ్ చేసేసుకోండి. రఫ్ చేసుకుంటే సరిపోతుంది, లేదంటే మళ్ళీ కుట్లు ఊడిపోతాయి అనమాట. సో చూడండి, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేయండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో, మనకి క్లాత్ కూడా కలిసి వచ్చింది. లోపల సైడ్ ఇంకా ఇది పెట్టేసి హెమ్మింగ్ చేసేస్తే సరిపోతుందండి. సో నెక్స్ట్ ఇంకో హ్యాండ్కి కూడా చూపిస్తాను ఎలా వేయాలని చెప్పేసి. ఇగో చూసారు కదా, ఇంత క్లాత్ యాడ్ అయ్యిందనమాట. ఇప్పుడు కొలుస్తాను చూడండి. ఫస్ట్ చూసారు కదండి 9 ఇంచీలు వచ్చింది, ఇప్పుడు 9.5 వచ్చిందనమాట. మొత్తం కుట్టినాక 9.5 వచ్చింది. ఇంచుమించు 1/2 ఇంచు క్లాత్ అనేది యాడ్ అయ్యింది. ఇదిగోండి చూసారు కదా, ఇంకా ఎక్కువ పెంచాలనుకోండి అలాంటప్పుడు మరి డిజైన్ పెట్టేసుకోవాలి. ఈ బ్లౌజ్లోనే ఏదైనా కలర్ తీసేసుకొని డిజైన్ పెట్టేసుకోవచ్చు. సో లేదంటే సేమ్ క్లాత్ ఉంటే అంటే బ్లౌజ్ పీస్ మిగిలింది అనుకోండి, అక్కడ కుట్టు వేసేసి మనం పైపింగ్ అని ఇచ్చేయచ్చు. పెద్దవాళ్ళ బ్లౌజ్ అయితే ఇంకా అలా నచ్చరు కదా, అందుకోసం నార్మల్గా ఇప్పుడు మనం ఎలాగో హెమ్మింగ్ చేసామో ఆ క్లాత్ని రిమూవ్ చేసేసి, అదే హెమ్మింగ్ రిమూవ్ చేసేసి ఎక్స్ట్రాగా ఇట్లా లైనింగ్ తీసేసుకొని యాడ్ చేసేసుకొని ఇలా కుట్టు వేసుకోవాలండి. రెండోది కూడా చూస్తున్నారు కదా ఈ విధంగా అనమాట. అయితే మెయిన్ క్లాత్ ఉంది కదండి, ఆ బ్లౌజ్కి పైనుంచి వేసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది అనమాట. సో చూసారు కదండి ఈ విధంగా. ఫస్ట్ది అయితే స్లోగా చూపించాను కదా, రెండోది సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోవడమే. ఫస్ట్ కుట్టేసినాక తర్వాత మీద నుంచి కుట్టు వేసుకొని ఇంక లోపల సైడ్ ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని సైడ్ జాయింట్ వేసేస్తే కరెక్ట్గా వస్తుందండి. సో చూసారు కదండి, ఈ విధంగా ఎప్పుడైనా సరే బ్లౌజ్ హైట్ తక్కువ అయిపోయిందని బ్లౌజ్ పడేయకుండా ఈ విధంగా మనం కుట్టేసుకున్నాం అనుకోండి బాగుంటుంది బ్లౌజ్ అనమాట. లేదంటే చీరలో క్లాత్ తీసేసుకొని డిజైన్ అయినా ఇచ్చేసుకోవచ్చు. కిందని హ్యాండ్కి డిజైన్ అయినా ఇచ్చేసుకుంటే కొంచెం 1 ఇంచ్ లేదంటే 1.5 క్లాత్ అనేది కలిసి వస్తుంది. ఈ విధంగానే బాగుంటాయి అన్నమాట. లేదు పెద్దవాళ్ళకైతే ఇట్లా చేసుకుంటే సరిపోతుంది. సో చూడండి, 2 హ్యాండ్స్ కూడా కరెక్ట్గా వచ్చేసాయి. ఒక 1/2 ఇంచ్ వరకు అయితే క్లాత్ అనేది పెరిగిందండి. హ్యాండ్ ఫస్ట్ 9 ఇంచీలు ఉంది, ఇప్పుడు 9.5 ఇంచీలు వచ్చిందనమాట. ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళు బ్లౌజ్ ఇట్లా హ్యాండ్ పెంచమంటే ఈ విధంగా పెంచండి. ఇంతేనండి వీడియో. వీడియో ఇస్తే లైక్ చేయండి.